Hello and welcome to Cricket Chat with Venkatesh. Match number 32లో ఢిల్లీ క్యాపిటల్స్ విల్ టేక్ ఆన్ రాజస్థాన్ రాయల్స్ నార్త్ ఇండియన్ డర్బీ. మ్యాచ్ వేది కూడా నార్త్ ఇండియాలోనే ఢిల్లీ మన రాజధాని నగరంలో మ్యాచ్ జరగబోతుంది ఫిరోజ్ షా కోట్ల మైదానం. ఢిల్లీ ఈస్ లుకింగ్ వెరీ గుడ్. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు ముంబైకి అగేన్స్ట్గా. అంతవరకు వాళ్ళ క్యాంపెయిన్ చాలా బాగా సాగింది. అది కూడా నేరగా ఓడిపోయారు. వీ హ్యావ్ సీన్ ఏ వండర్ఫుల్ ఒక మ్యాజికల్ ఇన్నింగ్స్ ఫ్రమ్ కరుణ్ నాయర్. అయినా కూడా స్మాల్ మార్జిన్తో వాళ్ళు ఆ మ్యాచ్ ఓడిపోయారు. బట్ స్టిల్ వాళ్ళ టీం ఓవరాల్గా చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ముఖ్యంగా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ వాళ్ళకి చాలా తక్కువ సమస్యలు ఉన్నాయి. చాలా తక్కువ సమస్యలు. ఎక్సెప్ట్ వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జేక్ ఫ్రేజర్ మెగ్గక్ మినహాయిస్తే అందరూ కూడా ఫామ్లో ఉన్నారు. ఆ టీం ఇట్ ఈస్ ది ఫామ్ టీమ్. సో వాళ్ళని ఓడించాలంటే రాజస్థాన్ రాయల్స్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఏమాత్రం బాగలేదు యాక్చువల్గా. వాళ్ళు పాయింట్స్ టేబుల్లో బాటమ్ హాఫ్లో ఉన్నారు. ప్లస్ విజయాలు కూడా రావట్లేదు వాళ్ళకి. 4 మ్యాచ్లు ఓడిపోయారు. 6 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఓడిపోయారు. 2 మ్యాచ్లు మాత్రం గెలిచారు. సో వాళ్ళకి ఇక్కడి నుంచి దే హ్యావ్ టు డూ సమ్ హెవీ లిఫ్టింగ్. ఖచ్చితంగా వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తే కానీ వాళ్ళకి ప్లే ఆఫ్స్ అసలు కష్టం అవుతాయి. సో ఇక్కడి నుంచి డిఫరెంట్గా ఆడాలి. ఆ టీంలో ఆ పొటెన్షియల్ ఉంది. అంటే ఫస్ట్ 11 ఉంది, మళ్ళీ వాళ్ళకి బ్యాకప్స్ లేవు. సో ఉన్న టీంలో అందరూ బాగా మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఉన్న ఫస్ట్ 11తో వాళ్ళు నెట్టుకు రావాలి. చిన్న మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా హెట్మైర్ 15 ఓవర్ల కంటే ముందు ఎప్పుడు రాడా అని చెప్పి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. బాగా ఆడుతున్నాడు అతను, మంచిగా. అతను ఫినిషర్గానే వాడాల్సిన అవసరం ఉంది. అతను కాస్త ముందు పంపించవచ్చు. వాళ్ళకి శుభం దుబే లాంటి ఫినిషర్స్ ఉన్నారు. కావాలంటే బిగ్ హిట్టింగ్ చేయగల వాళ్ళు ఉన్నారు. మన హసరంగా కెన్ డూ దాట్. హసరంగాని కొన్నిసార్లు ముందు పంపిస్తారు. రకరకాల, ఒకసారి నితీష్ రాణా వస్తాడు నెంబర్ 3లో, ఒకసారి రియాన్ పరాగ్ వస్తాడు. ఆ లెఫ్ట్ రైట్ మ్యాచ్అప్స్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించేసి నితీష్ రాణా నెంబర్ 3లో వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా అశ్విన్ మీద ఎదురుదాడి చేశాడు. కానీ మళ్ళీ అతను హీ వాజ్ నాట్ రెగ్యులర్ ఎట్ నెంబర్ 3. సో ఇదంతా కూడా వాళ్ళు ఆ చిన్న మార్పులు, చాలా ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నారు. బ్యాటింగ్ ఆటలో షఫ్లింగ్ చాలా ఎక్కువ అవుతుంది. అవన్నీ వదిలేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే కెప్టెన్ సంజు శాంసన్ ఒక్క 50 మాత్రం చేశాడు. ఆ తర్వాత అతను పెద్దగా ఆడింది లేదు. హీఈస్ లుకింగ్ ఇన్ వెరీ గుడ్ టచ్. చాలా మంచి టచ్లో కనిపిస్తున్నాడు, కానీ అవి కన్వర్ట్ చేయట్లేదు. సేమ్ అప్లైస్ టు రియాన్ పరాగ్ ఆల్సో. రియాన్ పరాగ్ కూడా 20s 30s చేస్తున్నాడు. లుకింగ్ వెరీ గుడ్. మంచి 6లు కొడుతున్నాడు. సడన్గా అవుట్ అయిపోతాడు. లాస్ట్ సీజన్ అలా కాదు. లాస్ట్ సీజన్లో అతను ఒకసారి సెటిల్ అయిన తర్వాత హీ మేడ్ ఇట్ కౌంట్. చాలా పెద్ద ఇన్నింగ్స్ వైపు తీసుకెళ్ళాడు. కానీ ఈ సీజన్లో అతను ఎందుకనో ఆ ఫామ్లో లేడు. యశస్వి జైస్వాల్ స్లోగా స్టార్ట్ అయ్యాడు, కానీ లాస్ట్ 3 మ్యాచెస్లో 2 50s చేశాడు. సో ఒక్కసారి అతను ఫామ్లోకి వస్తే అతను ఖచ్చితంగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తే అదొక పెద్ద పాజిటివ్ అని, ఖచ్చితంగా అదొక పెద్ద పాజిటివ్గా మనం చెప్పుకోవాలి. జురెల్ బాగానే ఆడుతున్నాడు. బట్ ఆ టీంలో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఆ ఇద్దరు శ్రీలంకన్ స్పిన్నర్స్ ఆర్ డూయింగ్ వెల్. జోఫ్రా ఆర్చర్ ఈజ్ బౌలింగ్ ఎక్సీడింగ్లీ వెల్. సందీప్ శర్మ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హీ పర్ఫార్మ్స్ ప్రతి మ్యాచ్లో తన రోల్ ప్రమాణంగా పర్ఫామ్ చేస్తాడు. న్యూ బాల్తో కానీ బ్యాక్ హ్యాండ్లో కానీ అతను ఎప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గానే ఉంటాడు. టీం బాగానే ఉంది, కానీ సమ్ కిల్లర్ పంచ్ ఈజ్ మిస్సింగ్. ఎవరో ఒకళ్ళు, సంజు శాంసన్ ఎవరో ఒకళ్ళు ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడే ఇన్స్పిరేషన్ తీసుకురావాలి. ఆ టీంలో తీసుకురావాల్సిన అవసరం మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. పిచ్ మనం ఒక మ్యాచ్ చూసాం అక్కడ. ఎందుకంటే ఢిల్లీ సెకండ్ హోమ్గా విశాఖపట్నంలో మ్యాచ్లు ఆడారు. బట్ ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ అక్కడ ఢిల్లీలో ఫస్ట్ మ్యాచ్ చూసాం మనం అక్కడ మ్యాచ్. ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసి 205 చేశారు. దాన్ని ఆల్మోస్ట్ చేజ్ డౌన్ చేసినంత పని చేశారు ఢిల్లీ. బట్ డ్యూ ఫ్యాక్టర్ అక్కడ చాలా తీవ్రంగా ఉంది. మన బాల్ కూడా 12 ఓవర్ల తర్వాత మార్చడం చూసాం. డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది. అన్ని చోట్ల మనకి డ్యూ కనిపిస్తుంది. సో డ్యూ ఫ్యాక్టర్ విషయం ఉంది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ముందుగా బౌలింగ్ తీసుకుంటారు. బట్ ఇంకోటి ఏంటంటే స్పిన్నర్స్కి చాలా హెల్ప్ ఉంది. అంటే అదే పిచ్ మీద ఆడకపోవచ్చు ఈసారి, సెంటర్ పిచ్ మీద ఆడతారని మనకి వార్త వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈచ్ సైడ్ బౌండరీస్ కూడా చాలా ఈక్వల్ సైజులో ఉంటాయి. బట్ అది ఫస్ట్ మ్యాచ్లో మనం చూసింది ఏంటంటే స్పిన్నర్స్కి చాలా హెల్ప్ ఉంది. అటు కుల్దీప్ యాదవ్ కానీ, విప్రజ్ నిగమ్, ఇక్కడ కరణ్ శర్మ, శాంట్నర్. ఫస్ట్ మ్యాచ్లో స్పిన్నర్స్ హ్యావ్ డెఫినెట్లీ మేడ్ చాలా బిగ్ ఇంపాక్ట్. సో అందుకని స్పిన్ ఒక కీ రోల్ ప్లే చేయగలరు. వేరే పిచ్ అయినా కూడా ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా అలాగే ఉంటుంది. అండ్ ఈ గ్రౌండ్ చాలా చిన్నది, సైజ్ కూడా. స్క్వేర్ బౌండరీస్ చిన్నవి, ఈవెన్ స్ట్రైట్ బౌండరీస్ కూడా చిన్నవి. ఎందుకంటే నేను హ్యావ్ కవర్డ్ సమ్ మ్యాచెస్ ఇన్ ఢిల్లీ చాలా రోజుల క్రితం. సిద్ధు, ఇప్పుడు కామెంట్ చెప్తున్న సిద్ధు అప్పుడు 6లు కొడుతుంటే
మేము కామెంటరీ బాక్స్లో ఉండేవాళ్ళం. అద్దాలు ఉంటాయి కామెంటరీ బాక్స్. భయం వేసేది మాకు. అంటే అవి మా మీదకి వస్తున్నట్టు ఉండే. సిద్ధు యూస్ టు హిట్ దోస్ బిగ్ సిక్సెస్. అంటే చిన్న గ్రౌండ్ అది. చిన్న గ్రౌండ్ మనకి అక్కడ బ్యాట్స్మెన్ చాలా దగ్గరగా కనిపిస్తాడు మిడిల్‌లో. కొడితే ఆ సిక్స్‌లు వచ్చి మనకి అర్ధ ఎకర పైలు మన మీదకి వస్తాయన్నట్టుగా ఉంటుంది. చిన్న గ్రౌండ్ అది. అవుట్ ఫీల్డ్ కూడా చాలా క్విక్‌గా ఉంటుంది. సో పెద్ద స్కోర్‌లు వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్‌లో వచ్చాయి. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో 205 వచ్చినా కూడా 205 చాలా తక్కువ స్కోర్ అనిపిస్తుంది మనకిప్పుడు. బట్ ఇట్స్ ఎ బిగ్ స్కోరింగ్ గ్రౌండ్. 2 టీంల్లో కూడా మంచి స్ట్రైకర్స్ ఉన్నారు. సంజు, యశస్వి, రియాన్ పరాగ్, హెట్మైర్ లాంటి వాళ్ళు ఒక సైడ్లో ఉంటే, ఇటుపక్క ఢిల్లీలో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నప్పుడు కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్. అంటే కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ బిగ్ హిట్టర్స్ కానీ వాళ్ళు నౌ దే ఆర్ హిట్టింగ్ కదా. మనకి అభిషేక్ పొరల్ కానీ, ఫ్యాఫ్ డు ప్లెసీస్, ట్రిస్టన్ స్టబ్స్, మనకి అశుతోష్ శర్మ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి బిగ్ స్కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెద్ద పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ టీంలో మార్పులు అంటే ఇదే జేక్ ఫ్రేజర్ ఎక్కడ కూడా షైన్ కాలేదు. హైదరాబాద్ జరిగిన మ్యాచ్లో కొద్దిగా ఏదో ఒక పార్ట్నర్షిప్ ఇచ్చాడు. దాంట్లో కూడా స్ట్రైక్ రేట్ వాజ్ నాట్ గ్రేట్. అతను స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. ఈ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. అంటే ఇంపాక్ట్ సబ్ ఉన్నాడు. విప్రాజ్ నిగమ్ లాంటి బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడతారు కాబట్టి దే ఆర్ అఫోర్డింగ్ హిమ్. అంటే ఏదో ఒక పాయింట్లో అతను మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు అన్న నమ్మకంతో ఇన్ని రోజులు డ్రాగ్ ఆన్ చేశారు. కానీ ఇన్ని మ్యాచ్ల తర్వాత కూడా అతన్ని కంటిన్యూ చేస్తారు, డౌటే. సో అతను ఫ్యాఫ్ డు ప్లెసీ కనుక ఫిట్ అయితే అతను వస్తాడు. ఫిట్ కాకపోతే దే మైట్ కంటిన్యూ విత్ జేక్ ఫ్రేజర్, మెగ్గర్. లేకపోతే మిగతా 11 ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ ఆల్ డూయింగ్ వెల్. సేమ్ 11తో వెళ్తారు వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళకి స్పిన్నర్స్ విప్రజ్ అండ్ కుల్దీప్ ఆర్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. కుల్దీప్ యాదవ్ గురించి మనం చెప్పుకోవాలి. పర్పుల్ క్యాప్ రేస్లో అతను 4th ప్లేస్లో ఉన్నాడు. 10 వికెట్స్ తీశాడు. కానీ అది ఎకానమీ విల్ బి సర్ప్రైజ్ టు నో 5.6. అంటే 6 రన్స్ కంటే తక్కువ ఇస్తున్నాడు. అంటే రన్నే బాల్ కంటే తక్కువ ఇస్తున్నాడు. ఈ సీజన్లో మనం 10 రన్స్ ఇచ్చినా బౌలర్ని ఓకే అనుకుంటున్నాం. ఓవర్కి 10 రన్స్ ఇచ్చినా కూడా ఓకే అనుకుంటున్నాం. అలాంటి దాంట్లో అతను హీస్ గివింగ్ 5.6, 5.5 రన్స్ పర్ ఓవర్ అండ్ పికింగ్ అప్ క్రూషియల్ వికెట్స్. చాలా డెడ్లీగా బౌలింగ్ వేస్తున్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్. నూర్ అహ్మద్ టాప్లో ఉన్నాడు. నూర్ అహ్మద్ కంటే కూడా ఇతనే ఎఫెక్టివ్గా ఉన్నాడు. నూర్ అహ్మద్ కానీ, ఖలీల్ అహ్మద్, షార్దుల్ ఠాకూర్ ఇతనికంటే ముందు ఉన్నారు పర్పుల్ క్యాప్ రేస్లో. కానీ అంటే 1-2 వికెట్లే తేడా. బట్ కుల్దీప్ యాదవ్ ఇస్ హ్యావింగ్ వండర్ఫుల్ సీజన్ అండ్ అతనికి హీఈస్ బీయింగ్ వెరీ వెల్ కాంప్లిమెంటెడ్ బై విప్రాజ్ నిగమ్, ది అదర్ లెగ్గి. సో అతను కూడా చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. దాంతో అక్షర్ పటేల్ ఫుల్ కోటా వేయాల్సిన అవసరం రావట్లేదు. అక్షర్ పటేల్ కెప్టెన్ ఈజ్ నాట్ బౌలింగ్ ఇస్ ఫుల్ కోటా. ఎందుకంటే వీళ్ళిద్దరే స్పిన్ పోర్షన్ చాలా వరకు కవర్ చేస్తున్నారు. సో వాళ్ళకున్న అడ్వాంటేజ్. సో వాళ్ళ టీంలో ఏం మార్పులు ఉండే అవకాశం లేదు. ముఖేష్ కుమార్ ఈజ్ డూయింగ్ వెల్. స్టార్క్ ఆఫ్ కోర్స్ లాస్ట్ మ్యాచ్లో కాస్త రన్స్ ఇచ్చిన స్టార్క్ వీ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్ హీ ఈజ్ అనేది. సో వాళ్ళకి బౌలింగ్లో ఎలాంటి సమస్యలు అయితే లేవు. బ్యాటింగ్లో కూడా ప్రాబ్లమ్స్ లేవు ఎక్సెప్ట్ వాళ్ళ ఓపెనర్. మరి వీళ్ళ సంగతి రాజస్థాన్ రాయల్స్ ఏంటి? తుషార్ దేశ్పాండే 1-2 మ్యాచ్లు బాగానే ఆడాడు. లాస్ట్ సీజన్లో హ్యాడ్ వండర్ఫుల్ సీజన్ ఫర్ చెన్నై. కానీ ఈసారి ఎందుకు అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. ఈజ్ గాట్ గుడ్ స్లోయర్ వన్స్. బట్ ఓవరాల్గా అతని ప్లేస్లో ఆకాష్ మడ్వాల్ ఏమైనా ట్రై చేస్తారా చూడాలి. అదొక మార్పు ఉంటే అదొక మార్పే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద మార్పులు చేసి చేయడానికి వాళ్ళ దగ్గర అంత రిసోర్సెస్ కూడా లేవు. సో అదే రకమైన పత్తులు వెళ్తారు. కరుణ్ నాయర్ ఎలా ఆడతారు? కరుణ్ నాయర్ ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత అతని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. బట్ కరుణ్ నాయర్ ముఖ్యంగా ఈ శ్రీలంకన్ స్పిన్నర్స్కి అగేన్స్ట్గా కరుణ్ నాయర్ ఎలా ఆడతాడు అనేది చూడాలి. కరుణ్ నాయర్ షుడ్ డూ వెల్. అందరూ కోరుకుంటున్నది ఏంటంటే మనందరికీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడింది అతనితో. ఎందుకంటే అతన్ని చాలా రోజులుగా పక్కన పెట్టారు. ఇప్పుడు ఈ సీజన్లో బాగా ఆడుతున్నాడు. హీ షుడ్ గో టు ఇంగ్లాండ్ వెళ్ళాలంటే ఇక్కడ బాగా ఆడాలి. ఈ ఐపీఎల్కి ఇంగ్లాండ్లో టెస్ట్ సంబంధం లేదు. కానీ ఏదో ఒక ఫామ్లోకి రావాలి. ఫామ్లో ఉన్న ప్లేయర్ ఫామ్లోకి ఉండాలి. కరుణ్ నాయర్ రన్స్ చేయాలి అని మనందరూ కోరుకుంటున్నారు. కేఎల్ రాహుల్ కూడా. కేఎల్ రాహుల్ ఈజ్ గ్రేట్ సీజన్. లాస్ట్ మ్యాచ్ రన్స్ చేయలేకపోయాడు. క్రూషియల్ స్టేజ్లో హీ మిస్డ్ అవుట్. బట్ కేఎల్ రాహుల్ కూడా ఈ సీజన్లో అంత బాగా ఆడుతున్నారు. సో వాళ్ళిద్దరూ ఆ టీంకి వాళ్ళు చాలా కీలకమైన ప్లేయర్స్గా మనం చెప్పుకోవాలి. అలాగే సంజు శాంసన్ ఈజ్ షార్ట్ ఆఫ్ రన్స్. సంజు శాంసన్ ఇండియాకి కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో వీ నీడ్ రన్స్ ఫ్రమ్ సంజు శాంసన్ ఆల్సో. అది పరిస్థితి. మ్యాచ్అప్స్ చూస్తే ముఖేష్ కుమార్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ దిస్ టీమ్. ముఖ్యంగా అతను యశస్వి జైస్వాల్ని 2 సార్లు అవుట్ చేశాడు. 2 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. కేఎల్ రాహుల్ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ జోఫ్రా ఆర్చర్కి అగేన్స్ట్గా 150 స్ట్రైక్ రేట్. ఒకసారి కూడా డిస్మిస్ కాలేదు. కేఎల్ రాహుల్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ జోఫ్రా. సో అది మ్యాచ్అప్స్. ఎవరు గెలుస్తారు? ఐ థింక్ దిస్ మ్యాచ్ షుడ్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ ఢిల్లీ. అంటే టాస్ చాలా కీలకం అవుతుంది. ఎందుకంటే డ్యూ ఉంటుంది కాబట్టి
టాస్క్ ఇచ్చిన టీమ్ మొదట బౌలింగ్ చేసి అడ్వాంటేజ్, బట్ ఢిల్లీ ఉన్న వాళ్ళకున్న ఓవరాల్ స్ట్రెంగ్త్ లాస్ట్ మ్యాచ్ ఒక్కటే ఓడిపోయారు, అది కూడా నేరగా ఓడిపోయారు. సో ఢిల్లీ ఈజ్ ది ఫామ్ టీమ్. ఐ థింక్ ఢిల్లీ హ్యాస్ ఎడ్జ్, డెఫినెట్ ఎడ్జ్ ఓవర్ ఆర్ఆర్. బట్ ఆర్ఆర్కి విజయం చాలా అవసరం. దానికోసం వాళ్ళు మనం చూసాం చెన్నై, ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్ ఒక క్రంచ్ సిచ్యుయేషన్ వస్తే ఎలా కంబ్యాక్ అయ్యే చూసాం కదా, అలాగే ఆర్ఆర్ కూడా మ్యాచ్లో కంబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఢిల్లీ ఇస్ డెఫినెట్లీ హ్యావింగ్ అన్ అడ్వాంటేజ్ కదా.